హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృద్ధులు వికలాంగులకు 2 శుభవార్తలు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. రాష్ట్రంలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు అదేవిధంగా వికలాంగులకు ప్రభుత్వం అయితే ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆల్ పెట్టుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, వీలైన త్వరగా ఆ వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డైలీ 2 to 3 hours వర్క్ చేసి దాదాపు ఒక 4 న్యూస్ పేపర్లు చదివి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు మా శ్రమకు గాను ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఉన్న వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే అందించడం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆసరా పింఛన్లకు సంబంధించి 4016, 6016 రూపాయల పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఇవి వృద్ధులకు వికలాంగులకు అందాలంటే ప్రభుత్వం మీద కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. ఈ శుభవార్తలు చూసుకున్నట్లయితే మొదటగా వృద్ధులు ఎవరు ఉన్నారో వారికి రేషన్కి సంబంధించి వారి యొక్క బియ్యం అనేది వారి ఇంటి వద్దకే ప్రభుత్వం వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొకటి చూసుకున్నట్లయితే వారికి ఫేస్ రికగ్నిషన్ కింద పెన్షన్ అనేది వారికి అంటే ముఖం ద్వారా పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా మన వీడియోలో అందించడం జరుగుతుంది. ఫేస్ రికగ్నిషన్ అంటే మనము వృద్ధులు ఏం చేస్తారంటే వేలిముద్రల ద్వారా పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కానీ చాలా వరకు ఈ యొక్క వేలిముద్రలు పడిన నేపథ్యంలో ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది ఒక కొత్త యాప్, సెర్ప్ అనే ఒక కొత్త యాప్ అనేది ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఈ సెర్ప్ యాప్ ద్వారా వేలిముద్ర పడిన వృద్ధులకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది పాత పెన్షన్ అయినా కొత్త పెన్షన్ అయినా ఏ పెన్షన్ అయినా కూడా ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఈ వికలాంగులకు సంబంధించి కూడా వారి వద్దకే ఇంటి వద్దకే బియ్యం అనేది సరఫరా చేసే దిశగా అడుగులు వేస్తుంది. పెన్షన్ సంబంధించి కూడా వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అనేది ఇవ్వాలని ఆలోచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క జూన్ 5 అంటే రేపు 5 కీలక క్యాబినెట్ భేటీ అనేది ఉండనుంది. ఈ కీలక భేటీలో మనం చూసుకున్నట్లయితే భూభారతి సంబంధించి ఒకటి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒకటి, అదేవిధంగా 3 చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి, అదేవిధంగా 4 చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి, ఇలా 4 వాటిపై కూడా ప్రభుత్వం అయితే ఒక మీటింగ్ అనేది క్యాబినెట్ మీటింగ్ అనేది భేటీ ఉండనుంది. ఈ మీటింగ్లో వీటిపై చర్చించిన తర్వాత తుది నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకొని త్వరలోనే వీటిపై విధి విధానాలు అనేది ఖరారు చేసి కొత్త జీవో అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మీకు యూస్ఫుల్ అయ్యే అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందించాలనే ఉద్దేశంతోనే మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకొని వీలైన త్వరగా వీడియోని అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.